నిరంతరం గాయత్రి మంత్ర ఉచ్చరణ, గాయత్రి మాతకు నిత్యం పూజలు, యజ్ఞాలకు వేదికైంది గుంటూరు జిల్లా నారాకోడూరులో ఏర్పాటైన శక్తిపీఠం. హరిద్వార్కు చెందిన గాయత్రి పరివార ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంద్రం ఆధ్యాత్మిక అంశాలకే పరిమితం కాకుండా యోగా, ధ్యాన సాధనపై దృష్టి పెట్టింది. మనిషి జీవన విధానాన్ని మెరుగుపరచడంలో ఉన్న ఉన్నత విలువల కోసం కృషి చేస్తున్న అపురూప క్షేత్రంపై ప్రత్యేక కథనం. భారతీయ ఆత్మకు ప్రతీకగా చెప్పుకునే వసుదైక కుటుంబం భావనను వ్యాప్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా గాయత్రి పరివారను పండిట్ శ్రీరామ శర్మ ఆచార్య 1971లో హరిద్వార్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి శాంతికుంజ్గా పేరు పెట్టారు. దేవభూమి ఉత్తరాఖండ్లోని శాంతికుంజ్లో మొదలైన గాయత్రి పరివార్ ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో విస్తరించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు కేంద్రంగా 1993లో గాయత్రి శక్తిపీఠం ప్రారంభించి తెలుగునాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పీఠాన్ని ఇటీవల 6 కోట్లతో విస్తరించటంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంగా మార్చారు. గాయత్రి శక్తిపీఠం కేవలం ఒక దేవాలయంలా కాకుండా ఆధ్యాత్మిక శక్తికి, సాంస్కృతిక పునరుజ్జీవానికి, సామాజిక సంస్కరణలకు కేంద్రంగా రూపొందించారు. ఇప్పుడు నారాకోడూరు గాయత్రి సాధన కేంద్రంలో మేము సామూహిక పునః సంస్కారాలు చేశాం. ఇప్పటికి 2 సార్లు. డాక్టర్ చిన్మయ పాండ్య గారు ఈ సాధనా కేంద్రానికి భూమి పూజ చేశారు. మొన్న ఈ మధ్య ఆయన రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు పూర్తయిపోయింది. ఇక ఇది దేశానికి ఒక సౌత్కి ఒక లైట్ హౌస్ లాగా ఉంటుందని డాక్టర్ ప్రణవ్ పాండ్య అన్నారు. సౌత్లో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ సాధన చేయడానికి అనుకూలంగా మరి నిర్మించడం జరిగింది. ఇది రాను రోజుల్లో కూడా మన భద్రాచలం, తిరుపతి, శ్రీశైలం అట్లా ఆ స్థాయికి వస్తుంది. ఈ నారాకోడూరు గ్రామంలో ఉన్న గాయత్రి శక్తిపీఠం నిత్యం అన్నదానం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా బాగా వస్తూ ఉన్నారు. గురుదేవుల లక్ష్యం ఏంటంటే మనుషులందరినీ కూడా దేవతలుగా మార్చి ఈ భూమిని స్వర్గం చేయటం అన్నమాట. వసుదైక కుటుంబం అంటే దానికోసం వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం ద్వారా వసుదైక కుటుంబం అని చెప్పారు. దానికోసంగా ఈ గాయత్రిని యజ్ఞాన్ని తీసుకుని వచ్చారు. ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకునేందుకు గాయత్రి శక్తిపీఠం తరపున 250 పుస్తకాలను తెలుగులో ముద్రించారు. ఈ శక్తి కేంద్రంలో పురాణాల్లో చెప్పుకున్న సప్తపురుషుల విగ్రహాలు ఆవిష్కరించారు. దురలవాట్లు, వ్యసనాలకు బానిసలైన వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు హోమాలతో పాటు గాయత్రి మంత్ర పఠనం, ధ్యానం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నారాకోడూరు నుండి మొత్తం దక్షిణ భారతదేశంలో మెయిన్ యూత్ ప్రతి యువకుడు అమ్మాయిని ఇందులోకి తీసుకొచ్చి మొత్తం ప్రపంచవ్యాప్తంగా గాయత్రి అమ్మవారిని అందరినీ చైతన్యవంతులుగా చేసి దేశ పురోగతిని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేము ఇక్కడ వచ్చామండి. ఈ 40 సంవత్సరాల నుంచి అక్కడక్కడ చేస్తున్నాం. హైదరాబాదు, గుంటూరు, విజయవాడ అన్ని చోట్ల మేము ఇట్లా సేవకులుగానే చేస్తున్నాము. గారి దయ వల్ల మనిషి స్వచ్ఛందంగా ఎలా ఉండాలో అన్నీ నేర్చుకున్నాము. ఈ జీవితానికి అంతే చాలు. మన మాటల వల్ల, మన చేతల వల్ల ఎవరు బాధపడకూడదు అనే విషయం నేర్చుకున్నాం. ఈ గాయత్రి శక్తిపీఠం నారాకోడలో ఏర్పాటు చేసిన తర్వాత గత 30 ఏళ్ల నుంచి కూడా పల్లెటూరు గ్రామంలో అట్లాగే తెలియని అవకాశం లేని వాళ్ళకు కూడా దీన్ని తీసుకోవటం, ప్రచారం ద్వారా కానీ యజ్ఞాల ద్వారా కానీ తెలియటం జరుగుతుంది. ఇంక మీదట ఇక్కడ సాధనా కేంద్రం పెడుతున్నారు కాబట్టి ఎవరైనా యజ్ఞం నేర్చుకోవాలన్నా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడే నేర్చుకుంటారు, జపాలు నేర్చుకుంటారు. దీనికి ఒక సంధానకర్తగా అశ్విని సుబ్బారావు గారని ఆయన ఉన్నారు. మరి ఇక్కడ సంస్కారాలు, పునఃసంస్కారం ఒకటి, మరి అక్షరాభ్యాసం, మరి పుట్టినరోజు, పెళ్లి రోజు ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా ఏమి రూపాయి ఖర్చు లేకుండా మరి ఇక్కడ చేయటం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఆకర్షితులై ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇది ఏర్పాటు చేసుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళటం జరుగుతుంది. మరి మేము ఫస్ట్ నుంచి ఉన్నామండి. 65 మంది బ్యాచ్. ఫస్ట్ స్థలం కొని మామూలుగా సందాలు వేసుకొని ఇక్కడ ఫస్ట్ బిగిన్ చేసాము నారాకోడూరు అందరూ. ఇక కాకపోతే నేను మటుకి జపానికి, యజ్ఞాలకి అన్నిటికీ వస్తూ ఉంటానండి. మా పిల్లలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు
ఏదైనా సరే వస్తూ ఉంటాం అనమాట. యజ్ఞాలకి అది చేస్తూ ఉంటాను. అన్నయ్య వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. చాలీసా మట్టుకి పౌర్ణానికి 54 సార్లు చదువుతామండి. అది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చక్కగా ఉంటుంది. అమ్మవారి దీవెనలు ఉంటాయి. నారకోడూరులోని శక్తి కేంద్రాన్ని త్వరలో మరింతగా విస్తరించనున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.